బిఎస్కే జనార్దన్ గారికి, సన్మాన గ్రహీత మన వీరస్వామి గారికి, ముఖ్య అతిథి ఈ జిల్లా ఉప సంచాలకులు, ఈ పరిణామంలో మనం చేసుకుంటాం. నేను గీత తీసుకునే ఆ గీతం దాటి పోను అన్నటువంటి వాక్యం కానీ దాటం కానీ సక్సెస్ కాదని ఎవరికి సభాపంగా చెప్తున్నాను. మరి ఈయన ఆ రమణయ్య గారు చెప్పినట్టుగా ఆర్ట్లాగా చేశాడు కనుక ఇంతమంది హృదయపూర్వకంగా వచ్చి ఆయనకి మోదాట వేసి వారి యొక్క హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి మరి వీరాస్వామి గారిని చూసి ప్రతి వాడిలో బ్యాంకులు కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇది సర్వీస్ మాత్రమే. కాబట్టి మనం చిత్తశుద్ధితో పనిచేయాలా, ఈ పేద దళిత వర్గాలకు మనం సేవ చేయాలా అనే ఉద్దేశంతో మనం చేయాలి తప్ప మనకి ఏదో ఉద్యోగం వచ్చింది ఈ ఉద్యోగాన్ని ఇలాగే చేద్దాము అనేటువంటి పంతాలు నడవకూడదని మీ అందరినీ కూడా నేను మనం చేసుకుంటూ ఉన్నా. మరి మనకు ఆదర్శవంతంగా అనేటువంటి మరి వీరాస్వామి గారిని ఇంటర్వ్యూలు పొందుతున్నారు కానీ ఆయన మాత్రం కాదు. ఆయన్ని భరించినటువంటి వారి సతీమణి గారిని గొప్పతనం. ఎందుకంటే ఆర్టిస్టుల యొక్క పరిస్థితి ఎట్లా ఉంటుందో నాకు తెలుసు. ఈవేళ ప్రోగ్రామ్ ఉదయమంటే ఏ పంచాయతీలో పోవాలను మనిషి మంత్రులమో తీసుకొచ్చే వ్యవస్థ ఉన్నాయి. మనకి నాయకులకి నాయకులకి దొరకలేదు కాబట్టి ఆయన తీసుకొచ్చేయని అంటారు. ఆ కారులో వెళ్ళిపోతాడు. ఎక్కడికెళ్ళాలో చెప్పడం. ఆ పిల్లలు ఏమవుతున్నారో ఇది తెలియదు. పిల్లలు చదువుతున్నారో లేదో చూసుకోడు. భార్య తల్లి ఇంట్లో డబ్బులు ఉన్నాయో లేదో చూడటం. కళాకారులు తప్పించి అలా ఉంటుంది. ఆ పరిస్థితుల్లో కూడా ఆ మహాతల్లి మరి పిల్లల్ని సాగుకుంటూ దీన్ని భరించుతూ వచ్చింది అని అంటే ఆ కళాకారుల వెనకాల ఉన్నటువంటి ఆ స్త్రీభక్తులను అంతేకాకుండా నేను ఆయనలో ఒకటి గమనించాను. ఆయన వేసింది విలన్ పాత్రలైనా మీరు చూడండి, సినిమాత్మకం కానీ డ్రామాత్మకం కానీ విలన్ పాత్ర వేసారు అని అంటే మీ జీవితంలో కూడా అదే పద్ధతిలో పోతారు. మీరు మోహన్ బాబు గారు చూడండి, బయటకు వచ్చినా కూడా ఆయన ఎవరన్నా కొంచెం ఏదన్నా అంటే అదే టైంలో కొంచెం వాళ్ళు తినడం లేకపోతే గట్టిగా ఓకరించడం ఇట్లాంటివి చేస్తారు. మరి మన పాత ముఖ్యమంత్రి గారు ఎన్టీ రామారావు గారు కూడా అంతే. మరి కానీ ఈయనలో విభిన్నమైనటువంటి లక్షణం కనిపిస్తున్నారు. ఆయన మనిషి మాత్రం ఫ్యామిలీగా ఉంటాడు, పాత్రలు మాత్రం వేరే పాత్రలు వేస్తాడు. అదే ఆయన పడతారు. అందుకే ఆయన జీవితంలో సక్సెస్ కాగలిగారు. మరి ఆయన మనం ఆదర్శంగా తీసుకుందాం. అదే మాదిరిగా మరి ఇందాక బిఎస్ఎస్ గారు కోరుకున్నారు. మరి దాన్ని మరి జిల్లా ఉప సంచాలకులు కనుక దాన్ని ఆమోదించి ఆచరణలో పెడితే ఈ జిల్లాలో వీరాస్వామి గారు లాంటి కళాకారులని కొంతమందిని తయారు చేయడానికి అవకాశం ఉంటుంది కనుక కలెక్టర్ గారిని ఒప్పించి ఏదో ఒక చోట ఒక చిన్న ట్రైనింగ్ ప్రోగ్రాం లాంటిది కొన్ని రోజులైనా చేయాలని వారిని నేను మనసారా అడుగుతున్నాను. అంతేకాకుండా మరి వారి యొక్క భావి రాబోయేటువంటి కాలంలో వారు వీరాస్వామి గారు వారి పిల్లలు కూడా మరి మంచి ఆయురారోగ్యాలను కలగజేయాలని భగవంతుడిని నేను కోరి ప్రార్థిస్తూ ఉన్నాను. ఇదే సమయంలో మరి ఇందాక సోదరుడు జాన్ గారు మాట చెప్పారు. ఒక కళాకారుడి యొక్క పదవి విరమణ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి దిగ్గవయానం అంటే ఒక కవులకు రెండే రకాలు ఉంటారు. ఉంటే పిల్లలాగా ఉంటాడు, లేకపోతే పిల్లలాగా ఉంటాడు. అంతేగాని మధ్యస్థంగా మాత్రం ఉంటాడు కవులు. మీరు గమనించండి, నేను చెప్పేదని కాదు. మీరు చరిత్ర అంతా తిరిగేసినా కూడా ఉంటే పిల్లలాగా ఉంటాడు, లేదా పిల్లలాగా ఉంటాడు. మరి పిల్లలాంటి మనిషి మరి మనకు ఉన్నాడు కనుక ఆయన నేను కోరేది ఏంటంటే ఇదే సమయంలో ఈయన పదవి విరమణ వేస్తున్నాడు. సంతోషం. ఆయన మనందరికంటే ధన్యుడు. ఒక రకంగా కడతారండి. ఇప్పుడున్నటువంటి సిస్టంలో ఇప్పుడున్నటువంటి ఒడిదుడుకుల్లో ఉద్యోగం చేయాలంటే ఇవాళ నాకు రిటైర్మెంట్ ఇస్తానంటే నేను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ పుస్తకానికి
మరి ఈ జిల్లాలో కొంతమంది వాళ్ళు మరి బయట ఉన్నారు, చదవలేకుండా ఉన్నారు. వారికి చదవని కల్పిస్తుందని నేను లోకరాజు కోరాను. మరి అది కొంతవరకు నేను చేయలేదు, అవుతుంది అని విన్నాను. అది నేను సభాముఖంగానే వినాలనుకుంటున్నాను. దయచేసి వాళ్ళందరినీ కూడా రిజిస్ట్రేట్ చేయవలసిందిగా వారిని నేను అప్రయత్నిస్తున్నాను. మరొక విషయం ఏంటంటే, మరి ఈనాడు ఇది మన ప్రయోజనం సంబంధించి విషయాలు. మరి ఇది వేరు కాదు, లేదు ఒక హాస్పిటల్ చూస్తానండి అని అంటే మా వైనాడు వెళ్ళి చూడాలని అంటారు. అది పద్ధతి అయిపోయింది. మీరు ఈ మధ్యనే చూశారు. మరి పూర్వీకుల సంస్థల వాళ్ళు ఇంకా వేదికలు ప్రారంభించలేదు. కానీ కొన్ని జిల్లాల్లో షోకాస్ నోటీసులు కూడా ఇచ్చారు. 97లో చేసినటువంటి 2 ఉద్యమాల మాదిరిగా పెద్ద ఉద్యమాలు మన ముందు ఉన్నాయి. మీరందరూ సిద్ధం కావాలని మీ అందరూ కూడా నేను పిలుపునిస్తున్నాను. దయచేసి అందరూ సహకరించండి. ఆనాడు ఉన్నటువంటి ఐక్యతని మనం కనుక చాటుకున్నట్టయితే తప్పనిసరిగా తీర్మాన్ని కూడా మనం బయటపడతాం. మన అధికారులు చేస్తాను వాళ్ళ మరి ఏఎస్డబ్ల్యూ కోర్సెస్, డీడీ కోర్సెస్, డిఎస్డబ్ల్యూ కోర్సెస్ వీళ్ళందరూ చూస్తూ ఉంటే వాళ్ళు మరొకటి అవ్వదని కోరుకుంటుంది. నేను ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను ముగిస్తూ ఉన్నాను. సంస్థ అధ్యక్షుడు మిత్రులు ఆత్మీయులు శ్రీ రాజ్కుమార్ గారు మదర్ పట్టణంలోనే కాకుండా జిల్లా మొత్తం మీద రంగస్థల కళాకారుల సమాఖ్య అధ్యక్షుడిగానే కాకుండా కళాత్మక అనేకమైన సాంస్కృతిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మిత్రులు పూజలు కళావంతులు చంద్రశేఖర్ ఆచార్య మధుసూదనరావు జిల్లా సంఘ శిక్షణాధికారి, ఏఎస్పీ బామూరు శ్రీనివాసరావు గారు, గణేశ్వరరావు, ఆఫీసు శ్రీ వీరాస్వామి గారు. ఆయన ఇవాళ రిటైర్ అవ్వడానికి ఇంకా రోజు ఉన్నది డ్యూటీ లేకపోతే ఉద్యోగంలో ఉన్నారు. కాబట్టి ఇవాళ అయితే 5 గంటలు అయిపోతే అనుకోవడం లేదు. ఇంకా 24 గంటల పాటు ఆయన ఉద్యోగంలో కొనసాగుతుంటారు. రిటైర్మెంట్ ఫంక్షన్ ఇదే హాల్లో రామరాజు గారు రిటైర్ అయినప్పుడు మనం మీటింగ్ చేసాం. మళ్ళీ ఆ తర్వాత మనకు వార్డెన్స్ రిటైర్ అయినప్పుడు రిటైర్మెంట్ బిల్డింగ్ ఏమో ఎవరు రిటైర్ అయినా ఇక్కడ రిటైర్ అయితే తొందరగా దర్శనం వస్తుంది. అలాంటి సెంటిమెంట్ నాకు తెలియదు. కానీ కొంత మీద ఒక హౌస్ ఫెస్టివల్, సోషల్ వెల్ఫేర్ హోమ్ ఫెస్టివల్ లాగా మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్న చాలా సంతోషంగా ఉంది. జిల్లాలో 161 హాస్టళ్ళు ఉన్నాయి. ఒక కాలేజ్ గర్ల్స్ హాస్టల్, 2 కాలేజ్ బాయ్స్ హాస్టల్స్, గ్రామీణ 123, ఒక ఆనందనిలయం. సుమారుగా 900 మంది ఎంప్లాయీస్ మన దగ్గర పనిచేస్తూ ఉన్నారు. ఒక ఎస్సీ వెల్ఫేర్ సంఖ్య చెప్తా ఉన్నాం. ఏడాదికి 20 కోట్లు ఖర్చు పెట్టుకుంటున్నాం. స్కాలర్షిప్స్ అయితేనేమి, ఏవైతేనేమి సంవత్సరాలు. అంతకుముందు స్టేట్ సర్వీస్ మళ్ళీ 4 సంవత్సరాలు జరుపుకున్నట్టయితే ఇప్పటికే దాదాపు 18 సంవత్సరాలు అయ్యేసరికి గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నాం. డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ అనే ఈ సోషల్ వెల్ఫేర్లోకి వచ్చిన తర్వాత గత 9 సంవత్సరాల్లో దాదాపు 11 ఉద్యోగాలు చేశారు. సోషల్ వెల్ఫేర్ ఎక్కడ కూడా సంవత్సరం కన్నా ఎక్కువ పనిచేసిన దాఖలాలు లేవు. అయితే జిల్లాలో పనిచేసినప్పటికీ ఆ జిల్లాలో విధంగా పదవి మారుతుండేవారు. ప్రకాశం జిల్లాలో పనిచేసినప్పుడు ఎస్సీ వెల్ఫేర్ ఆఫీసర్, మళ్ళీ అకాడమిక్ వెల్ఫేర్ ఆఫీసర్, అప్డేట్ డీడీ, మళ్ళీ అక్కడి నుంచి విజిలెన్స్, మళ్ళీ అక్కడి నుంచి డిప్యూటీ సెక్రటరీ, మళ్ళీ అక్కడి నుంచి డీడీ, మళ్ళీ పిఎస్పీ మినిస్టర్, మళ్ళీ ఏవో పరిశ్రమగా మారుతున్నారు. బట్ ఎక్కడ ఏ ఉద్యోగంలోకి వెళ్ళిపోయినా సరే మొదటి నెల పాటు ఉద్యోగాన్ని బాగా స్టడీ చేసి కొన్ని సిస్టమ్స్ ఏర్పాటు చేయడం నాకు సరదా. ఇది సిస్టమ్. ఈ సిస్టమ్స్లో మీరు నడుస్తూ ఉంటే ఆ సిస్టమ్స్ నడుస్తున్నారా లేదా అనేటటువంటి విధానం సూపర్విజన్ ఈజీ అవుతుంది. అంటే జిల్లాని మొత్తాన్ని నా ప్రణాళిక తెలుసుకుంటాను. 1, 2, 3, 4 3 or 4 times విజిట్ చేశాను ఈ కాలంలో.
మా హస్బెండ్ ఎక్స్పీరియన్స్ కన్నా భిన్నంగా ఉంది. నేను ఎప్పుడైనా హాస్టల్లో ఉండేవాడు. ఎందుకంటే మేము వచ్చిపోతాం హాస్పిటల్ మా వాడుతున్నా మా వాడుతున్నా హాస్పిటల్ ఉంటే మేము డాన్స్ చేస్తాం. అప్పుడు వెరీ గుడ్. అది మాత్రం మా ఇద్దరు ఎక్స్పీరియన్స్ బాగా ఎంత పడతా అంటే అమ్మయ్య ఆ లోపలికి వెళ్ళే కూర్చొని ఫస్ట్ కలెక్టర్ మాట్లాడినప్పుడు కూడా ఫస్ట్ కోసం మా వాళ్ళు క్రియేట్ చేస్తే ఈ రకమైనటువంటి అనుభవంలో నేను ఎన్నిసార్లు ఒకసారి మాత్రం అది వెరీ హ్యాపీ. అక్టోబర్ 18 ఎక్స్పెన్సివ్ తీసుకొని బొమ్మలు వేసుకున్నాను. ఎక్స్పెన్సివ్ తీసుకొని చాక్లెట్ బొమ్మలు ఇస్తున్నాను. ఏంటి బొమ్మలు ఇస్తున్నారంటే మీరు గోడలు అంటిస్తున్నారు సార్, అది నేనే వేస్తున్నాను. ఇది కూడా ఒకసారి చక్కగా నీట్గా కూర్చొని చాట్ తీసుకొని అంటే అక్కడ ఇంకా 6 months రిటైర్మెంట్ అంతే కదా. జనవరి అంటే 3 నెలలు 4 నెలలు జాతీ కొనుక్కొచ్చి కత్తిరించి ఎక్స్పెన్సివ్ తీసుకొని వాటర్ పెట్టేసుకొని కూర్చొని హాస్పిటల్ కోసం రాయడం అనే విషయం నాకు వెరీ మచ్. అలాంటి కమిటెడ్ టెండెన్సీస్ అంటారు. చాలా మంది రిటైర్మెంట్కి 3 ఏళ్ళ నుంచి రిటైర్ అవుతారు. సెక్లెస్ గారు ఇంకెంత సార్ 3 years ప్రతిరోజు చెప్తాను. అది 3 years అంటే 1000 days. ఈ రోజు సహస్ర చేయాలి, సహస్ర సూర్యోదయాలను దర్శించాలి. అయినా సరే రిటైర్ కానీ నేను బిఫోర్ కూడా ఆ ఓపిక కూర్చొని చాటి రాసి దాన్ని అందించాలని చెప్పే ప్రయత్నం వీరాస్వామి సిమిలర్లీ ఆ హాస్పిటల్ విజిట్ చేసినప్పుడు కూడా ఉండాల్సిన కంటే కూడా స్పష్టంగా చెప్పాడు. ఈ రోడ్డు వెరీ పద్ధతి సార్ 65 ఉండాలి, 54 ఉన్నారు. ఆక్సిజన్ పేదతో కూడా చెప్పిన నాకు వాడు పెట్టేళ్ళాడు, వీడి పెట్టేళ్ళాడు, వీడి కడుపులో పోతుంది, నిన్న నాన్నగారు తీసుకెళ్ళారు, నిన్న అమ్మగారు తీసుకెళ్ళారు. ఒకడు మాత్రం 4 రోజులు రావట్లేదు. వెరీ మచ్ హాస్పిటల్ ఇచ్చిపట్టుకోలేదు. వెరీ వైద్యం లాస్ట్ కమిటెడ్ బ్యాంక్ ఎంత కమిటెడ్ బ్యాంక్ అంటే ఈ బేసికలీ ఆర్టిస్ట్ కళాకారుడికి హృదయం రాజ్కుమార్ చెప్పినట్టుగా 2 రకాలుగా ఉంటుంది. అతి కఠినంగా ఉంటుంది, అతి మెత్తగా మెల్లగా. ఆ ఆర్టిస్ట్కి ఎప్పుడు కూడా ఫీల్ అవుతూ ఉంటుంది. అదే నేను లేకపోతే నా పిల్లలు ఏమంటారు, ఆస్తిగా ఉంటుంది, వీళ్ళు లేకపోతే ఒక రకమైన భావుకత అంటాం. కానీ ఆ భావుకత్వం అనేటటువంటి దాంతో ఎక్కువగా పనిచేసుకుంటారు, ఎక్కువగా సెన్సిటివ్గా కూడా ఫీల్ అవుతుంది. అదే ఈ జిల్లాలో నాకు కూడా ఎక్కువగా రివ్యూ టెన్షన్లు రావడానికి అవకాశం ఉంటుంది ఉద్యోగం. ఆయన బిఏ మాత్రమే పాస్ అయ్యారు ఉద్యోగం వచ్చారు. గవర్నమెంట్ ఉద్యోగం చాలా ట్రై చేస్తే రాలేదు. చివరికి గవర్నమెంట్ నన్ను ఏసీ కాలేజీలో ఒక క్రిస్టియన్ ఫాదర్ నేను ఈ ఉద్యోగం ఇస్తానని చెప్పి క్వాలిఫికేషన్ వెళ్ళంటే అద్భుతంగా మాట్లాడుతున్నారు. ఈయన కొన్ని రూల్స్ పెట్టాడు. నేను నా పీరియడ్లో మాట్లాడే రాను ఓకే కానీ ఆయన రావడం గొప్ప కొన్నాళ్ళ తర్వాత నాకు ఫీల్ చెప్తే వస్తానంట మరి అయినా ఉంటున్నారు. బికాస్ మార్నింగ్ 7 o'clock సరే ఆయన గొప్ప ఇచ్చినారు. ఇట్లా కానీ సార్ మీరు ఎన్ఏ రాయండి అంటే ఆయన ఎన్ఏ రాయించి పాస్ అయ్యింది. చివరికి రెగ్యులర్ ఎక్కడికి ఆయన కష్టపడి గవర్నమెంట్ చదువుకోలేదు. రెగ్యులర్ అపార్ట్మెంట్ రావాలి చివరికి లెక్చరర్ ఇచ్చారు. ప్రమోషన్ కూడా ఇచ్చారు. కరీంనగర్ కాలేజీలో పెట్టారు. కరీంనగర్ కాలేజీ నేను డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ గా ఎవరు సంస్థల టైం నాకు ఎక్కువ ఇచ్చేది ఒకరోజు ఆడిపాడు వచ్చారు. ఆడిపాడు వచ్చిన సెకండ్ ఎవరు మరి ఏం చేయాలి సరే ఆడిపంటే అన్ని అక్కడ కూర్చొని పెట్టింటారు. అదే చివరికి ఆడిపాడు ఆడిపోతే గవర్నమెంట్ లో కూడా తమ దగ్గర పని చేసేవాళ్ళు
వచ్చారు. టీవీ రంగం బాగా వస్తుంది. టీవీలో పడుతున్నారు అర్థప్రతిభులు, అప్రతిభులు, ఏ ప్రతిభ లేని వాళ్ళు కూడా నచ్చలేకపోతున్నారు. ఏ మాత్రం వాచికం ఉండదు, ఆంగికం ఉండదు, ఏముండదు, వాడు మహానుభావుడు. అలాంటి సందర్భంలో ఫుల్ టైంగా ఎలక్ట్రానిక్ మీడియా యూటిలైజ్ చేసుకున్నట్టయితే ఒక గుర్తు ఉంటుంది. మరి మన హాస్పిటల్ ట్రైనింగ్ ఇవ్వబడినటువంటి కూడా వెరీ గుడ్ అయితే ఇప్పటికీ నేను సీన్ సమ్ హాస్టల్స్ సమ్ చిల్డ్రన్ ఆర్ దేర్ వెరీ యాక్టివ్, చాలా యాక్టివ్గా ఉన్నారు. అలాంటి వాళ్ళు ఒక హాస్టల్ 10 మంది ఉన్నట్టయితే వీ కెన్ హ్యావ్ ఏ కల్చరల్ వీక్. ఆ కల్చరల్ వీక్ అడ్వైజర్ అలాగే ఇవాళ పౌరాణికమైనటువంటి డైలాగ్ చెప్పగలిగినటువంటి వాడు, సుదీర్ఘమైనటువంటి సమాచారం డైలాగ్ చెప్పగలిగినటువంటి వాడు, నేను రోజు నేర్చుకుంటున్నాను, ఆకాశంలో చూస్తున్నాను, ఏం లేదు అలా ఇప్పటిదాకా గవర్నమెంట్ ఉద్యోగం అనేవాడు అందరూ ఒక సూర్యులాగా ప్రాణం ఇచ్చినటువంటి సూర్యులాగా బయటకు రావాలని రంగస్థలానికి, నాటక రంగానికి, తెలుగు నాటక రంగానికి తర్వాత ఇది మా డిపార్ట్మెంట్ అండి. డిపార్ట్మెంట్లో ఒక కళాకారుడితో కూడా సంబంధించాల్సిన అవసరం ఉంది. అది త్వరలో మన అందరిలో ఆర్గనైజ్ చేస్తే అప్పుడు చూద్దాం. కానీ అప్పుడు ఎంతమంది వస్తారు? ఇంకా ఇవాళ 150 మందికి అరౌండ్ 60 పీపుల్ వచ్చారు. 100 మంది ఏదైనా కారణాలు రాలేకపోయినారు. అప్పుడు మాత్రం ప్రతి ఒక్కళ్ళు వస్తారు. ఇంకే డిఫరెంట్ క్రీడాత్మకం, కొత్త రకమైనటువంటి క్రీడాత్మకం చేయాలని మనం అనుకుంటున్నాం. అలా ఆర్గనైజ్ చేయాలని ముఖ్యంగా ఉన్నటువంటి జీవితంలో రాబోయే 58 సంవత్సరాలు సర్వీస్ చేయాలవడం కాకుండా మరొక 58 సంవత్సరాలు 16 నుంచి ఇంకొక 16 సంవత్సరాలు ఇంకా భగవంతుడు ఎంత కావాల్సినట్టయితే నహన్యతే హన్యమానే శరీరం కాస్తానికి ఆత్మ సాధించుకోవాలనుకుంటాను. అలా ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకా మన రాజ్కుమార్ గారు బయట అందరూ బయట ఉన్నారని, ఎవరిని కూడా బయట ఉంటారని కదా నాకు మీరు ఉండాలి, కాదంటే కాదు. ఎందుకంటే నాకు తెలుసు ఒక హాస్టల్ వాడని లేకపోతే 2 హాస్టల్ వాడకపోతాయి. ప్రతి ఒక్కరి లోపల తీసుకోవాలని ప్రయత్నించారు. ఆల్రెడీ రాష్ట్రం మోహన్ రావు గారు గోపాలరావు గారిలో బాబురావు గారు పిఎంఓ శ్యామి గారితో అంతేకాదు నాకు నా భయం ఇంపార్టెంట్గా ఉంది. ఇప్పుడు ఈ వీరస్వామి గారితో పాటు ఇంకొక 6 నెలల్లో ఇంకో 4 పెట్టారు. ఇంకా 4 నాకు పెట్టారు 6 నెలల కాలంలో 4 వార్డెన్స్ పెట్టారు. 4 వార్డెన్స్ ప్లస్ ఈ వార్డెన్ ప్లస్ 12 వేకెన్సీలు ఆల్రెడీ ఉంటాయి. అంటే 160 హాస్టల్లో నాకు 12 హాస్టల్ 20 హాస్టల్లో వేకెన్సీ వచ్చేస్తాం. ఎట్లా ప్రభుత్వమా? కొత్త వార్డెన్స్ రిక్రూట్ చేయడానికి పర్మిషన్ ఇవ్వలేదు. యూనియన్ నాయకులు ఉన్నారు కాబట్టి పర్మిషన్ కోసం నేను రాశాను. రాస్తే వచ్చిన సమాధానం చూస్తే కళ్ళు తిరిగి మీరందరూ కూడా ఇప్పుడే ఉద్యమం చేస్తారు. కానీ చెప్పక తప్పదు. ఆ సమాధానం ఏమొచ్చిందంటే వార్డెన్ పోస్టులన్నింటినీ కూడా డిగ్రేడ్ చేయండి, జూనియర్ అసిస్టెంట్ స్థాయికి మార్చి ఇతర డిపార్ట్మెంట్లో సర్ప్లస్ జూనియర్ అసిస్టెంట్లు అందరినీ కూడా మీ డిపార్ట్మెంట్ తీసుకుని వార్డెన్ స్థాయి కొత్త వార్డెన్ రిక్రూట్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ ద ఆర్డర్. ఇన్ రైటింగ్ ఐ హ్యావ్ రిసీవ్డ్ ఇట్. జూనియర్ అసిస్టెంట్ స్థాయికి వార్డెన్ క్యారెక్టర్ తగ్గించి దట్టు ఫైనాన్స్ క్యాంపెయిన్ తీసుకొని చేయమన్నప్పుడు నేను వెంటనే మార్కెట్ కమిషన్ గారితో నేను ఫోన్లో మాట్లాడుతున్నాను. అలవాటు ఎనీ లెటర్ ఐ డోంట్ లైక్ ఇమీడియట్లీ ఐ డైరెక్ట్ కమిషన్. ఈ వ్యవస్థని రద్దు చేయించాలి, హాస్పిటల్ వ్యవస్థను రద్దు చేయించాలి. ఒక వర్గం భయంకరంగా కంకణం కట్టుకొని ఉంది. ఆ వర్గానికి బుద్ధి చెప్పాల్సి వస్తుంది.
సంబంధించినటువంటి ఎటువంటి ఎవరు కామెంట్ చేసినా సరే దాన్ని లక్ష్యం పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు జిల్లాలో ఉన్నటువంటి ప్రాధాన్యం ఉంది. వీరస్వామి గారి మీరు అందరూ కూడా చక్కగా మంచిగా రిటైర్ అవ్వాలని, ఆ రిటైర్మెంట్ నాటికి శాఖ ఇంకా పెరగాలి, తగ్గిపోకూడదు. ఇప్పటివరకు ఒక కొత్త వార్తలు చెప్పుకుంటాయి. ఎప్పుడైనా 1990 తర్వాత 1990 తర్వాత గత 10 ఏళ్ళుగా రిక్రూట్మెంట్ అనేది లేనటువంటి శాఖ ఒక సోషల్ వెల్ఫేర్. పోలీసు వాళ్ళు తీసుకుంటారు, హోమ్ గార్డ్స్ తీసుకుంటారు, ఎక్సైజ్ వాళ్ళు తీసుకుంటారు, రెవెన్యూ వాళ్ళు తీసుకుంటున్నారు, టీచర్స్ తీసుకుంటున్నారు. ఈ శాఖ ఎందుకంటే ఒక త్యాగ కన్ను దీని మీద వేసింది. ఏనాటికైనా సరే ఈ శాఖని సంక్షేమ భావం నుంచి పూడ్చిపెట్టేయాలి. హాస్పిటల్ అనేది కూడా ప్రైవేటైజేషన్ చేయాలి, స్కాలర్షిప్స్ అన్ని కూడా హెడ్ మాస్టర్స్కి ఇచ్చేయాలి, కమ్యూనిటీ హాల్స్ జిల్లా పరిషత్కి ఇచ్చేయాలి, అదర్ స్కీమ్స్ అన్ని కూడా వాలంటీ ఆర్గనైజేషన్స్కి ఇచ్చేయాలి. తద్వారా వాళ్ళ దగ్గర మీరు దళితుల జీవితాన్ని మొత్తాన్ని జలజీవన స్రవంతిలో కలిపేసేద్దాము అనే ఒక విభిన్నమైనటువంటి ఆలోచనలో ఉన్నారు. కాబట్టి ఈ 72 బ్యాచ్లో రిటైర్ అయినటువంటి వాటి యొక్క పదవి విరమణ సందర్భంగా మనమంతా మళ్ళీ పునరంకితమై సాంఘిక సంక్షేమ శాఖని కాపాడుతున్నాం. మనం చిన్న ఉద్యోగులు వాటి నిండా అనుకోవడం మంచిగా తయారు. నమస్కారం. నా చిన్న కోరిక ఏంటంటే మీకొందు వీరస్వామి గారు మీద చిన్న పద్యాన్ని ఆలోచించి వేసుకున్నా అక్కడ ఇంటీరియర్ చేస్తుంది పిల్లలు వచ్చేవాళ్ళు కాదు. అప్పుడు ఎలక్ట్రిక్ చేశాను. అదే ఇప్పుడు వాళ్ళ కంటిన్యూ వస్తూ వచ్చిందండి. ఇప్పుడు ఎలక్ట్రో వాళ్ళు తీసుకురావడం రాకపోవడం జగన్ పెట్టవచ్చు. అయినా అని తీసుకొచ్చారు. ఎందుకంటే అక్కడి నుంచి ఉయ్యూరు వచ్చానండి. ఉయ్యూరు కడన అప్పుడు బయట ప్రారంభం చేస్తే ఇప్పుడు అంతకు ముందే నాకు ఏం చేస్తారా స్కూల్లో జాయిన్ చేయాలి సార్ ఎట్లా జాయిన్ అవుతారు అది చెప్పాం. ఒకటి తీసుకోవాలా మీరు 15 రోజులు ఒకసారి రాయింది లేకపోతే ఇంటికి బాగా చేసుకుంటారు. దాచుకోలేదు అక్కడి నుంచి టీచర్స్ అక్కడికి మాత్రమే ఉంటున్నారు. అప్పుడు సీనియర్ స్కూల్స్ లేవారు కనుక మ్యాథ్స్ నాకు చేస్తే అప్పుడు సిస్టర్ రాయింది. అప్పుడు ఎస్సీ టీచర్ ఎస్సీ కనుక జాయిన్ చేసి తర్వాత నేను రిటైర్ అవుతుంటే మన గణేష్ గారు చూస్తారు నా రిటైర్లో అన్నాడు. నేను బాగా రోజు
చెరువులో ఉన్నప్పుడు కూడా తుఫాను కూడా నేను అక్కడ పడుతున్నాను. అయితే అక్కడ ఈశ్వర్ లక్ష్మణ్ గారు పద్యాలు, ఇది వేరుపట్టి మహర్షి, తర్వాత రామయ్య ముస్లిం అయ్యేసారి గురుగట్టు అలాగే ఒక రూపాయలు నీళ్ళు వచ్చిందండి. ప్రతి గారి 3 రోజులు నేను పెట్టుకున్నాను. ఆ రోజులు కూడా తర్వాత 1984లో అంటే నేను చదివిన సంవత్సరాన్ని రాస్తానంటే అంటే మా ఇంటి కోపం లేదండి. వస్తే బాబాయ్ తర్వాత 84లో నేను జనాల్లో ఆరోగ్యం చేసిన ఒక ప్రజలు అంటే ఊరు వెంకటేశ్వర నాకు వాళ్ళు పోటీగా వచ్చిన వస్తున్నారంట. అయితే మాట్లాడే బాబాయ్ అంటే ఎవరు పట్టుకుంటున్నారు, ఎవరు ఇస్తారు మాకు ఎవరైతే మాకు వస్తారో అయితే వచ్చారు. సరే పట్టుకొచ్చారు, నాకు పట్టుకొచ్చారంటే అయితే ఒక సన్మానం కానీ ఇవాళ నా పూర్వజల సూత్రం వల్ల మా ఈడీ గారు ఏదో సన్మానించిన వాటితో నిజంగా పూర్వజల సూత్రం వస్తారు రాదు దీనికి ఏమన్నా ఏమో అనుకున్నాను. మరి బాబాయ్ నాని గారు బాబాయ్ తప్పకుండా వస్తాను ఆ సార్ రాలేదు చూసుకున్నాను. అయితే మన నాటిలో అవధానం చేసి అడ్లోకి సోపరెడ్డి గారు ప్రాణకంటే పట్టలాగా ఉందండి. అక్కడ నాకు ఏదో అవసరం వచ్చిందండి. అవసరం కూడా నేను అడిగేది అదే అందరూ వాడిస్తారు కదా. అదే నాకు కావాలంటే నాకు కావాలంటే ఇవాళ సాగవాళ్ళతో నేను సమానం ఎందుకంటే తర్వాత సాగవాళ్ళతో ఒక మాట పెడతారు. అది నేను చూస్తున్నాను సైడ్ సమాజం తీసుకోవడం తప్పట్లేదు అంటారు. అయితే నేను సాగవాళ్ళని తీసుకున్నామనే ఉంది 5 అదే పద్యాలైతే పోతున్నారు. మరి దాంట్లో ఏ ఎక్కడ చదవాలంటే సాగవాలంటే మనం ఎక్కడైనా పెద్దలతోనే సాగవాలంటే సమాజం చెప్పలేదు. చాలా సమాజం చెప్తారండి. ఈ రచనా సంస్కృతి ఏదియో కానీ ప్రకృతి సౌందర్యము అలంకరించదు. మీరు నాకు ఏది అద్భుత ఉపలావణ్యాక్షేయం అపూర్వముడి ఈ జగన్మోహనమాత్రం ఎప్పటికీ పోయింది కనుక మీరెవ్వరూ ఇక్కడ ఉండదు కదండి. ఇదే నిమేషంతోనే ఇవి సజీవ మనుష్యపుత్ర వలె కనిపించుతూ మమ్మీ కృపచేయుచున్నది. సదా భవనమున ఎంత రమణీయముగా ఉన్నది. వివిధ ఫలాంత శాఖ శిఖాపల వల విరాజితం రాజిత పరిష్కరించ సమాస్త దివ్య సురగణ పుష్పవల్లీవ పరివేక సంభాషణం భాషణ పుష్పపిచ్చ స్థలమధుర మధురసాస్వాదన సంభ్రమ భ్రమర కోమల చంద్రాల వినాద వేరుల ముక్కల ఘనాఘన శంఖ అప్సర క్రీడా విరామ వైభవాల విస్తృత కళాప
రమణీయ కోమల కళాపముల ధూప ధూమంకుల సంకీర్ణ నిత్య పుణ్య సుందరం. ఈ సౌకుమార్యం అత్యంత మనోహరం. దిన దిన అనేక రామానందిష్యమాన కౌరవ వంశవర్ధ ప్రమోదాత్మకం. ఈ విష్ణుడము తత్పురులకు అద్భుత దర్శనీయం నిర్వివాదంశం కావునని మయసభ అది సామాన్య మొదలు రాజకీయవతి పర్యంతము ఏకదేవమని ఏమవుతుంది 29 రాజకీయాలు విజయవాడ 30 మధ్యాహ్నం వస్తానేమన్నా
చంద్రుడు దిగువచ్చినట్టు అనిపించింది. కాబట్టి ఎన్నో విభాగాలు అందులో విశాఖపట్నం ప్రోగ్రాంలో 2 రోజులు కూడా ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయం చేసినందుకు వారికి ధన్యవాదాలు. అలాగే మన గారికి మరియు నాగేంద్ర గారికి ఇంకా ముఖ్యులు చాలా మంది ఉన్నారు. గౌరవానికి ఎన్నో ఇబ్బందులు కూడా ఓర్చుకుని మన యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు వారందరికీ కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ హలో ఈ రోజు ప్రజల్లో బ్రహ్మాండమైనటువంటి హరిశ్చంద్ర సత్య హరిశ్చంద్ర నాటకం ఉంది. గూడూరు శాస్త్రి గారు, బండా సత్యకుమార్ గారు, బంగారు సైదులు గారు, ఇది చింతామణి గారు కూడా ఈరోజు సన్మాన సభ జరుగుతుంది. కనుక మీరు కూడా అక్కడ కూర్చోండి బ్రదర్, ఒకసారి కూర్చోండి. మా బాగా ఎక్కడ పోతే అక్కడ తెచ్చుకోవాలి. అదే ఓకే చూడండి. చేస్తాను నీకు స్పెషల్గానే ఉండాలి. చాలా థ్యాంక్స్ అండి చాలా సంతోషం అండి అందరికీ. అసలు ఏ మీటింగ్ కూడా అయినా మీరు వచ్చినందుకు ఎంత బాగా మరి మన జనం అంతా వచ్చినందుకు మంచిది.